స్వామి వివేకానంద జయంతి వేడుకలు రెయిన్బో చిల్డ్రన్ హోం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నట్లు అలయన్స్ రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ బాలత్రిపుర సుందరి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావులు పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి చిన్నారులకు వివేకానందుడి గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పడం జరిగింది. యువత ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు బానిస కాకుండా వివేకానందుడు మార్గంలో నడవాలని కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర సహకారంతో వారి చెల్లెల జయంతిని పురస్కరించుకుని అతిథుల చేతుల మీదుగా చిన్నారులకు నూతన వస్త్రాలు, స్వీట్స్ అందించడం జరిగిందని బాలత్రిపుర సుందరి తెలియజేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్, డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు, కిరణ్, సుభద్ర, లక్ష్మీ నాగేంద్ర, సుందరి, కుమారి, పద్మ, హేమలత, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద సూక్తులను, వివేకానంద జీవితాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఆ బాటలో నడవాలని చెప్పేసి యువకులందరినీ మరీ మరీ కోరుచున్నాము. కారణం ఏంటంటే వివేకానందుడు 63లో జన్మించి అతి చిన్న వయసులోనే పరంపరించి ప్రపంచంలోనే ఎక్కువ పేరుగాంచిన మహా వ్యక్తి, మహానుభావుడు స్వామి వివేకానంద. సో ఆయన గురించి పిల్లలందరూ తెలుసుకోవాలి. అలాగే ఆయన దృఢత్వం, పిల్లలు ఈరోజు యువత ఉక్కు సంఖ్యలు లేకుండా ఉక్కులా తయారయ్యి వాళ్ళని ఫ్యూచర్లో దేశానికి మంచిగా ఉపయోగపడాలని, నేటి యువతే రేపటి భారత పౌరులుగా ఎదిగి సమాజానికి మంచి సేవ చేస్తారని ఫస్ట్ నుంచి ఆకాంక్షించి ఆ బాటలోనే ఆయన నడవడం జరిగింది. అంచేత పిల్లలందరూ కూడా అలా నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఏరియాలో ఎక్కువగా పిల్లలు గంజాయి తదితర వాటికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి ఉన్నారు చాలా వరకు. దయించి వారందరూ కూడా తల్లిదండ్రులు అయితేనో, సొసైటీలో ఉన్న వ్యక్తులు అయితేనో, ఎవరైతేనో వాళ్ళందరినీ కొంచెం మార్చగలిగి వారిని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా. మరి ఈరోజు చిల్డ్రన్స్ అందరికి కూడా సంక్రాంతి కానుకగా మరి బట్టలు, అలాగే 2 జతల బట్టలు, అలాగే పిండి పదార్థాలు కూడా వాళ్ళకి సమకూర్చడం జరిగింది. మరి రెయిన్బో క్లబ్ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, మరి ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదివి ఆయన యొక్క సూక్తులు కానీ, ఆయన యొక్క నడవడికను కానీ ప్రతి ఒక్కరు అలవర్చుకుంటే జీవితంలో మనం ఏదైనా సాధించగలమనే కృషి పట్టుదలతోటి మనం ఏదైనా చేయొచ్చు అనే, దేన్నైనా సాధించగలమనే ఒక మంచి ఉద్దేశాన్ని ఆయన మన యొక్క సమాజానికి ఇచ్చిన సందేశం చాలా గొప్ప సందేశంగా కొనియాడచ్చు. మరి ఇంతటి చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు రెయిన్బో క్లబ్ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వర గారు, అలాగే రీజన్ చైర్మన్ సుభద్ర గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ కిరణ్ గారు, అలాగే జోన్ చైర్మన్ నాగేంద్ర, లక్ష్మీ నాగేంద్ర, అలాగే క్లబ్ సభ్యులు పద్మ గారు, రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన సుభద్ర గారు, సుందరి గారు, తదితరులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని మరి వివేకానంద జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.